భారతదేశంలో తెలంగాణ చరిత్రలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో కానీ భారతదేశంలో 29 రాష్ట్రాల కంటే ఎక్కువ 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరి వారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో పంట పండిందనే విషయం 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కూడా భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మరి వరి పండించే రాష్ట్రంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టగలిగడం మరి దాంట్లో మా అందరి పాత్ర కొంత ఉంది. దానికి మేము ఎంతో మా అదృష్టంగా భావిస్తున్నాం, ఎంతో సంతోషిస్తున్నాం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. మరి మేము ఈ అన్ని మేజర్ ప్రాజెక్ట్స్కి అన్ని విధాలుగా నిరంతరంగా ఆధునీకరణ చేయడానికి, డీసెడిమెంటేషన్ చేయడానికి కూడా నిరంతరం మన ప్రభుత్వం, మన ఇరిగేషన్ శాఖ కూడా కృషి చేస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ మీ అందరికి ధన్యవాదాలు. మరో రికార్డు కూడా 18 సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఆగస్టులో నిండేది, ముందుగానే నిండింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అయింది, మళ్ళీ 2007 తర్వాత మళ్ళీ ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత జూలై మాసంలో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వదిలిపెట్టడం మరి ఇదే ప్రథమం అని చెప్పి నేను మనవి చేస్తూ ఇది ఒక రికార్డుగా మరి భావిస్తూ ఇది జూలైలోనే 18 ఇయర్స్ తర్వాత నీళ్లు విడుదల చేయగలడం కూడా రైతులకి చాలా మేలు చేస్తున్నాం. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఓవైపు సివిల్ సప్లై మంత్రిగా రేషన్ కార్డుల పంపిణీ, మరోవైపు ఇక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రిగా నీటి విడుదల కూడా 2 కార్యక్రమాలు కూడా చేసినట్టు. ఓవైపు సివిల్ సప్లై మంత్రిగా రేషన్ కార్డుల పంపిణీ, మరోవైపు ఇరిగేషన్ శాఖ. అదే విధంగా మరి సరే ఇదే మన మెయిన్ ప్రోగ్రాము. నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల చేస్తున్నాం. నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల చేసి వచ్చిన క్రమంలో ఒక 3-4 కాన్స్టిట్యున్సీస్లో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నాం. అవన్నీ ఎందుకు మంత్రిగా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఇన్ఛార్జ్ మినిస్టర్గా, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, ఇరిగేషన్ శాఖ మాత్యులు, నాకు అన్ని విధాలా అండగా ఉన్నటువంటి మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, మరి ఇంత గొప్ప దేశంలో ప్రాజెక్టులు, దేవాలయాలుగా గొప్పగా మనం రైతాంగానికి లక్షలాది సాగునీటికి రైతులు ఇచ్చినటువంటి ఈ నాగార్జున సాగర్ యొక్క గేట్లు ఓపెన్ చేయడం అనేది మేము అదృష్టంగా భావిస్తూ పెద్దలు అన్ని విషయాలు చెప్పడం జరిగిందనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, దేశంలో రైతులకు అండగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ రాహుల్జీ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే విధంగా ఈ ప్రాజెక్టులైనటువంటి గేట్లన్నీ కూడా ఓపెన్ చేయడము, మా చేతుల మీదుగా ఓపెన్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. అంటే ఇప్పుడు లెఫ్ట్ కెనాల్లో కూడా విడుదల చేసి ఆ తర్వాత పెద్ద ఊరకు పోయి రేషన్ కార్డ్స్ పంపిణీలో పాల్గొంటాం. ఇక్కడ ఎక్కడెక్కడ సార్ ఈరోజు లెఫ్ట్ కెనాల్ రేషన్ కార్డు పంపిణీ ఎక్కడెక్కడ?